రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన బస ఏర్పాట్లపై ఏపీ అసెంబ్లీ నిబంధనల మండలి ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్రపతి బస్సును ప్రభుత్వ భవనాల్లో కాకుండా ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేయడం ఏంటని ఆయన నిలదీశారు. ప్రభుత్వానికి ఉన్న గెస్ట్ హౌస్లను కాదని ప్రైవేటు హోటళ్లను ఎంచుకోవడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నిర్ణయం ప్రైవేటు సంస్థలకు ప్రజాధనాన్ని దోచిపెట్టడం కాదా అని నిలదీశారు. రాష్ట్రంలో ప్రభుత్వ గెస్ట్ హౌస్లు లేవా అని ప్రశ్నించిన ఆయన ఇటువంటి నిర్ణయాలు మన రాష్ట్ర దేశ పరువు మరియు ప్రతిష్టలకు తీవ్ర భంగం కలిగిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. పరువు కాదు, ప్రతిష్ట సమస్య, ఈ దేశం తాలూకు ప్రతి సమస్య. కానీ దాన్ని ఏదైనా మీరు ఎవరైనా ప్రశ్నించారండి? ఇది మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను కాదు. ఐఎమ్ సారీ, ఏమనుకోకండి, డోంట్ థింక్ అదర్వైజ్. నన్ను ఏమని ఇచ్చారు? ఏమన్నా చెప్పండి, 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 ఏమని ఇచ్చారు? ఏమన్నా చెప్పండి, ఏమని ఇచ్చారు? ఏమన్నా చెప్పండి. రాష్ట్రపతి కార్యాలయం ఏంటండి? రాష్ట్రపతి నేను ఈ దేశంలో వచ్చి పార్లమెంట్ సభ్యులుగా చేశాను. మనం ఇక్కడ నుంచి సజెషన్ చేస్తే రాష్ట్రపతి కార్యాలయం నుంచి వస్తాయి. ప్రభుత్వంలో ఉందో ఎక్కడైనా సరే, ఎక్కడ నేవల్ యార్డ్ పెట్టుకోవాలా, లేకపోతే సర్కిల్ వస్తుంది ఇంకా సొంతంగా తయారు చేయాలా, ఇంకా సొంతంగా తయారు చేయాలి. నేవల్ యార్డ్ ఇంతకుముందు భారత ప్రధానులు వచ్చారు, భారత రాష్ట్రపతి వచ్చినప్పుడు ప్రధాని వచ్చినప్పుడు చేయాలి, సెక్యూరిటీ అవన్నీ చూసుకొని. స్థానం కోసం జరిగినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, లేకపోతే జేఎన్టీ ఉంది. నోవటల్ హోటల్కి వచ్చి ఏ రకంగా సెక్యూరిటీ అండి? ఏ రకమైన సెక్యూరిటీ చెప్పండి? ఇది ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏమిటి ఆలోచిస్తున్నాం? ఎవరిని ఉద్ధరించడానికి? ఇదే భారతదేశ ప్రతిష్ట. ఏమనుకుంటారండి? ఈ విషయం మానేసి ఇంకో విషయం ఎందుకు మీరు ఎంతసేపును? మీకు భారతదేశ ప్రతిష్ట అక్కర్లేదు. మీ ఏటీవీ కానీ ఇది మా టీవీ చెప్పండి.